హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఆయన ఇద్దరం కలిసి చపాతీలు అయితే చేస్తున్నాము. మా ఆయననేమో చేసిస్తుంటే నేనైతే కాలుస్తున్నాను. అయితే మీకు మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే చెప్పాలి. ఇక మా మ్యాగీ ఊకే ఫిష్లు కావాలని అడిగితే మమ్మీ వాళ్ళు ఉన్న రోజు అయితే ఫిష్లు అయితే తీసుకొని వచ్చిండు. పెద్దమ్మకైతే కర్రీ చేయమని చెప్పిన నేను ఫిష్ ఫ్రైకి అయితే కలిపి పక్కన అయితే పెట్టిన. ఇక మా ఆయన అన్నాడు జొన్న రొట్టెలు చేస్తారా అంటే జొన్నలు ఓపించినాయి లేవు బావ, పిండి అయిపోయింది, జొన్నలు ఓపించుకొస్తావా అంటే ఇప్పుడు మాత్రం మంచిగా పోయారు, ఇంట్లో గోధుమ పిండి ఉంటే చపాతీలు చేయండి అంటే మా మమ్మీకి తీసుకుపోయి పిండి ఇచ్చిన. మమ్మీ కలుపు మమ్మీ, మన ఇద్దరం చపాతీలు చేద్దామని అంటే సరే బుజ్జి ఇక్కడ అని చెప్పి మా మమ్మీ పిండి కలుపుకుంటే అంటేనే ఉంది. బుజ్జి పిండి జిగి వస్తలేదు చాలా రోజులదా అంటే కాదు మమ్మీ మొన్ననే తీసుకొచ్చింది మీ అల్లుడు అని నేను చెప్తున్నా అంటే ఇక కష్టం అవుతుంది బుజ్జి ఇంత జిగి వస్తలేదు పిండి అని అంటే ఇక అట్లనే ఉంటుంది మమ్మీ ఇక్కడ మంచిగా దొరకదు పిండి అని నేను చెప్తున్నా. కానీ అసలు నిజానికి చెప్పాలంటే అది బియ్యం పిండి. మా మమ్మీ ఇంకా చేసుకుంటా కూడా అంటేనే ఉంది. నేను కూడా అన్న మమ్మీ తొందరగా కాలుతలేవు మమ్మీ ఇవి అంటే మా మమ్మీ అన్నది బియ్యం పిండిలాగా కొడుతుంది బుజ్జి లేకపోతే జిగి రాదా అంటే అవును మమ్మీ నిజంగానే మమ్మీ గోధుమ పిండి అయిపోయింది, నేను ఇచ్చింది బియ్యం పిండి నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది అంటే మా మమ్మీ అన్నది మా అల్లునికి చెప్తాగంటే వద్దు మమ్మీ తిట్టనే తిడుతున్నానా నన్న నా మతి మరపు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అంతే. ఈ వీడియో బాయ్ బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.